ప్రజాపాలన అని గొప్పలు చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున అన్నారు. ప్రజాపాలన అంటే అక్రమ అరెస్టులు, నిర్బంధాలైనా అని ప్రశ్నించారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి నిరసన తెలపడానికి బీఆర్ఎస్పీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పిలుపునివ్వడంతో మంగళవారం నల్గొండ పట్టణంలో పలువురు బీఆర్ఎస్పీ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ వద్ద నాగార్జున మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని, స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని, ఓయూలో నిషేధం ఎత్తివేయాలని, గ్రూప్ 1 అభ్యంతరాలను పరిష్కరించాలని తదితర డిమాండ్లతో శాంతియుతంగా నిరసన తెలపడానికి ప్రయత్నిస్తే ప్రజాస్వామ్య హక్కులను కాలరాసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తూ అక్రమ అరెస్టులకు పూనుకుందని విమర్శించారు. ప్రజాపాలన అంటే రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాయడమేనా అని ప్రశ్నించారు. అక్రమ అరెస్టులతో విద్యార్థి ఉద్యమాలను ఆపలేరని, ఎంతగా అణిచివేస్తే అంతకు రెట్టింపు ఉద్యమాలు చేపడతామని అన్నారు. విద్యార్థుల హక్కులను సాధించుకునే విషయంలో బీఆర్ఎస్పీ ముందుంటుందన్నారు. అరెస్టైన వారిలో చల్లా కోటేష్ యాదవ్, నోముల క్రాంతి యాదవ్, రామగిరి నాగరాజు తదితరులు ఉన్నారు. సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు అసెంబ్లీని వద్ద శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయాలని చెప్పేసి పిలుపునిస్తే దాన్ని కూడా ప్రజాస్వామ్య హక్కులను కాలరాసే విధంగా ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ప్రజాపాలన అంటే ఇదేనా? హక్కులను కాలరాయడమేనా? రాజ్యాంగానికి సంబంధించిన హక్కులు ఏదైతే ప్రభుత్వం పనిచేయకపోతే ప్రశ్నించే హక్కు ఉంటుంది, డిసిషన్ చేసే హక్కు ఉంటుంది. కానీ ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేసి అక్రమ అరెస్టుతో ఉద్యమాన్ని ఆపలేరు. విద్యార్థి ఉద్యమాన్ని ఎంత అరెస్ట్ చేసి అంత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి మా యొక్క విద్యార్థుల హక్కులను సాధించుకునే వరకు కూడా బీఆర్ఎస్పీ ముందుంటుందని చెప్పేసి తెలియజేస్తూ రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా అక్రమ అరెస్టులు మానుకొని విద్యార్థుల సమస్య పట్ల దృష్టి పెట్టాలని చెప్పేసి సీఎం గారికి డిమాండ్ చేస్తున్నాం.